మత్తయి శుభవార్త 9వ అధ్యాయం. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా జనులు పక్షవాతముతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా నుండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారు తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాతము గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్ము అని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుము అని చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు అని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ మీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమి అని ఆయనను అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తనతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ పాత మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తుల్లో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండును అని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి ఆమె మీద నీ చేయి ఉంచిన ఎడల ఆమె బ్రతుకును అనెను. యేసు అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంన 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా నుండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెను అని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచున్న జనసమూహమును చూచి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసిన ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించును. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గ్రుడ్డివారు ఆయనను వెంట వచ్చి, దావీదు కుమారుడా, మనుష్యులను కనికరించుము అని కేకలు వేసిరి. ఆయన ఇంటిలోనికి ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన నొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునని గాక అని చెప్పినంతలో
వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇదివరకి తెలియకుండా చూచుకొనుడి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దెయ్యము పట్టిన మగవాణ్ణి ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దెయ్యము వెళ్ళగొట్టిన తరువాత ఆ మగవాడు మాట్లాడగా ఆ సమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీయుల్లో ఇలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె పిసికి చెందియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడి అని తన శిష్యులతో చెప్పెను.